నా దగ్గరికి ఒక తమ్ముడు వచ్చి అన్నాడు, అన్న కొత్త బైక్ కొనుక్కున్నాను, ప్రార్థన చేయి అని చెప్పి అన్నాడు. నేను అన్నాను, తమ్ముడు బైక్ కాదు ప్రార్థన చేయాల్సింది, నీకు ప్రార్థన చేయాలి. ఎందుకు అని అంటే బైక్ అనేది ఒక వస్తువు, ఒక మనిషి తయారు చేసిన వస్తువు. అది ఆ వస్తువును మనం ఎలా నడిపితే అలా నడుస్తుంది. నువ్వు తాగి నడిపితే అది కూడా తాగినట్టుగానే నడుస్తుంది. నువ్వు మంచిగా నడిపితే అది మంచిగానే నడుస్తుంది. కాబట్టి పూజ చేయాల్సింది బైకులకు కాదు, కార్లకు కాదు. మనం చేయాల్సింది మనిషికి పూజ చేయాలి, మనిషికి ప్రార్థన చేయాలి. కొత్త బైక్ కొనుక్కొని దానికి దండేసి కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయ పెట్టి వీడేం చేస్తాడు, బాగా దాగి బైక్ మీద పోతాడు. బాగా దాగి ఆ మత్తు మీద దేనికో దానికి గుద్దుతాడు. మనిషి చక్కగా ఉంటే బైక్ మంచిగా ఉంటుంది, కారు బాగుంటుంది. ఎప్పుడైతే మన ఆలోచనలు మార్చుకుంటామో, మన వ్యక్తిగతమైనటువంటి మనస్తత్వాన్ని మనం మార్చుకుంటామో అన్ని పరిస్థితులు మారుతాయి. మనకు అన్ని విధాలుగా మంచిగా ఉండాలంటే, ఆర్థికంగా మనం మంచిగా ఉండాలంటే, ఆరోగ్యకరంగా మనం మంచిగా ఉండాలంటే ఫస్ట్ మారాల్సింది మనం మారాలి. అంతేగాని మనం మారము, మనం పాపంతో బ్రతుకుతాం, తాగుబోతులుగా బ్రతుకుతాం, దొంగలుగా బ్రతుకుతాం, ద్వేషంతో, అసూయతో, గర్వంతో, అహంకారంతో మనం బ్రతికి మన పరిస్థితులను మార్చుకోలేక మనముండి ఏమంటారు, వాస్తు బాగలేదు, గొర్రెను బలియాలి, మేకను బలియాలి, ఇల్లు బాగలేదు, ఇల్లు దర్వాజా బాగలేదు, ఇల్లు కిటికీ బాగలేదు, ఆ ఇంట్లో కిచెన్ బాగలేదు, ఇట్లా అనేకమైనటువంటి సాకులు చెప్తా ఉంటారు. కాబట్టి ఫస్ట్ మారాల్సింది ఏంటమ్మా, మన మైండ్ మారాలి, మన ఆలోచనలు మారాలి. తర్వాత నువ్వు మారిన తర్వాత ఎన్నైనా మార్చుకో, ఇల్లును మార్చుకో, మొత్తం ఊలగొట్టుకో, దానికి ఎవరు బాధ్యులు కారు. కానీ ఫస్ట్ మారాల్సింది మనం మారితే అన్ని పరిస్థితులు మారతాయి.